ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామంలో సుబ్బరాంపల్లి గ్రామం, రెండు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేయడానికి పూజ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే అసైన్డ్ భూములు ఇచ్చి పేదవాళ్లకు ఇల్లులు కట్టించిండ్రో 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 3,000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 600 స్క్వేర్ ఫీట్ లోపట 400 to 600 స్క్వేర్ ఫీట్ లోపట కట్టుకునే స్కీమ్ ఇది. అందరు కూడా అదే స్కీమ్లో 600 స్క్వేర్ ఫీట్ లోపు కట్టుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అందరికీ కూడా ఇసుకే ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. నేను మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది, ఇసుకే దందా అన్ని మాఫీ, ఇసుకే దందా అన్ని కూడా ఆపాలి, ఎవరు కూడా ఇసుక మీద దందా చేసేది అవసరం లేదు. ఇది మిడిల్ మ్యాన్ ఎవరైతే కోట్లాది రూపాయలు సంపాదిస్తుండ్రో, ఒకవైపు గవర్నమెంట్కి పన్నులు సరిగా రావటం లేదు, ఇంకోవైపు కన్జ్యూమర్స్కి ధర ఎక్కువ ఉన్నది. మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా కేవలం ఆన్లైన్, ఇంతకుముందు ఆన్లైన్ లేనందుకు అందరూ దందాలు చేసుకుంటూ కూర్చున్నారు. కేవలం ఆన్లైన్లో ఇసుక సప్లై చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే చెప్తున్నాను అందరికీ, ఇసుకే దందాలో మాఫియా చేయకండి. ఎవరైనా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా ఈ 9 రోజుల లోపల అందరికీ రైతు భరోసా కూడా నిధులు అన్నీ కూడా 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున వాళ్ళ అకౌంట్స్లో టింగ్ 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 అని చెప్పి పడడం జరిగింది. అందరు కూడా సంతోషిస్తున్నారు. అవునా కదా? అందరికీ ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంత అన్యాయం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కష్టపడి ఏదో సరిదిద్దుకొని అన్ని గ్యారెంటీలు అమలు చేస్తుంది. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ న్యాయస్థానం ఇందిరాగాంధీ ఎంపీ పదవికి అనర్హులని తీర్పు ఇవ్వగానే దేశంలో అత్యవసర పరిస్థితిని అమలు చేసి చీకటిమయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చివరకు పత్రికలపై కూడా ఉక్కుపాదం మోపారని, వేలాది మందిని జైళ్లకు పంపారని ఆరోపించారు. అలాంటి పార్టీ నేతలు రాజ్యాంగంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మాజీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హటావో, తెలంగాణకు బచావో, కాంగ్రెస్ హటావో, తెలంగాణకు బచావో, కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో की जय, కాంగ్రెస్ అలహాబాద్ హైకోర్టు అక్రమాలకు పాల్పడ్డారు మీ ఎన్నికల ప్రక్రియలో, అవి ఆధారాలతో నిరూపితమైనవి, మీరు అనర్హులు ఎంపీగా కొనసాగడానికి, మీరు మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడడానికి అనర్హులు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గద్దె నుంచి న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించి పక్కకు తప్పుకోవాలా. కానీ ఆ రోజు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ఏదైతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది, అత్యవసర పరిస్థితి. ఆంతరంగిక భద్రతకు ముప్పు వాటిల్లితే ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. కానీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ తమ కుర్సీని కాపాడుకునేందుకోసం ఆ రోజు దేశ ప్రజల మీద ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను కాలరాసి మరి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా అనేటువంటి ఆంతరంగిక భద్రతా చట్టం పేరుతోని దేశంలో ఉన్నటువంటి జనసంఘ నాయకులను, భారతీయ లోక్దళ్ నాయకులను, సోషలిస్టు పార్టీ నాయకులను, కమ్యూనిస్టు పార్టీ నాయకులను, వీటన్నిటికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను, సామాజిక సేవా సంస్థలను, ప్రజాస్వామ్యం కోసం పరితపించేటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా జైళ్లల్లో నింపి కుక్కినటువంటి, మరి వాళ్ళ హక్కులను కూడా కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకునేటువంటి హక్కు లేకుండా కుక్కినటువంటి కాంగ్రెస్ ఇవాళ రాజ్యాంగం అనేటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి కేబినెట్ ప్రభుత్వం తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని, కేబినెట్ తీర్మానాన్ని ప్రజల ముందు చెప్పినటువంటి దౌర్భాగ్యపు చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఎవరైతే ఆనాటి యాతనలు, ఆనాటి అరెస్టులు, ఆనాటి జైలు నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు మరి ఎటువంటి నేరం లేకుండా, ఆరోపణ లేకుండా హత్య చేసినటువంటి మీ ప్రభుత్వ దమనకాండ ఏదైతే ఉన్నదో, ఇది ప్రజాస్వామ్య ఖూని అనేటువంటిది మళ్ళీ ఇది భావి తరాలకు ఆనాటి యొక్క మీ ఎమర్జెన్సీ విధింపు రోజులను మరి గుర్తు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇటువంటి రోజులు మళ్ళీ రాకుండా భావితరాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు అయిన రోజుగా నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. మరి రాజ్యాంగ రచయితల సంఘం అధినేత అయినటువంటి కమిటీ చైర్మన్ అయినటువంటి మరి అంబేద్కర్ గారికి మొర వ్యక్తం చేస్తా ఉన్నాం. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు
అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిండ్రో వారి యొక్క ఎంపీని డిస్క్వాలిఫై చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వారు అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల మల్లారెడ్డి గారు, మున్నారాజా సిసోడియా గారు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ గారు, దుర్గం అశోక్ గారు, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సింగరేణిలో మారుపేర్లతో పనిచేస్తున్న మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే విజిలెన్స్ వేధింపులు మానుకొని కారుణ్య ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు లక్క శ్రావణ్, వంగ సంతోష్, ఈర్ల రాజయ్యలు మాట్లాడుతూ తాము 6 సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 700 నుంచి 1000 మంది బాధితులమున్నామన్నారు. గత ప్రభుత్వం 22 ఏప్రిల్ 2022లో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో మారుపేర్ల బాధిత కార్మికులకు కారుణ్య ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఇప్పటి వరకు ఎలాంటి జీవోలు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాలుగా పోరాడుతూ విసిగిపోయామని ఇక ప్రత్యక్ష పోరాటాలకు దిగడం జరుగుతుందన్నారు. మారుపేరుతో ఉన్న కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయి వారి పిల్లలకు కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యువకులు మనోవేదనతో ప్రమాదాలకు గురై చనిపోయారని కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా పైరవీకారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయామని పేర్కొన్నారు. ఇప్పటికైనా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి, ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో మారుపేర్లు, విజిలెన్స్ వేధింపుల సమస్యను చేర్చి చర్చించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మారుపేర్ల సమస్య పరిష్కారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇంతవరకు తమ గోడు వినిపించుకోవడం లేదన్నారు. ఈ నెల 27న సింగరేణి మారుపేర్ల కార్మికుల బాధిత యువకుల ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన కార్యక్రమానికి అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు తరలి రావాలని పిలుపునిచ్చారు. యూనియన్లు చిత్తశుద్ధితో కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు కల్పించడానికి తమ పోరాటానికి మద్దతు ఇచ్చి కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పొన్నం వెంకటేష్, ప్రవీణ్, గుర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్, పార్దిపల్లి హరి, కొమురమ్మ, సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయేటువంటి చలో కొత్తగూడెం మహాధర్నాకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, రిటైర్ కార్మికులు, మా యొక్క సింగరేణి మార్పేరు కార్మికుల పిల్లలకు సపోర్ట్ చేసి మా యొక్క మహాధర్నను విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా కార్మిక సంఘాలు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా మా యొక్క మహాధర్నలో పాల్గొని సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకునే విధంగా మాకు సహకరించాలని మేము సింగరేణి కార్మిక పిల్లలుగా మేము ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాము. సమస్య మరుణ పడిపోయింది. చాలామంది కార్మికులు ఇప్పటికే ఎదురు చూసి చనిపోవడం జరిగింది. ఇంకా 6 నెలల సంవత్సరం గడిస్తే ఈ ఉన్న కార్మికులు కూడా అసలు ఎంతమంది ఉంటారో ఎంతమంది చనిపోతారో కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క తండ్రి మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా కూడా ఇంకో పక్క కొడుకుకు ఉద్యోగం లభించక చాలామంది కార్మికులు బెంగతో చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా మేము కార్మికుల పిల్లలం, సింగరేణి మార్పేరు కార్మికుల పిల్లలం ఇప్పటికే సంవత్సరం నుంచి రకరకాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ ఎటువంటి జీవో జారీ చేయలేదు. కొత్తగూడెం మహాధర్నాకి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గత ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలయాపనతో మాత్రమే ఈ యొక్క గడువు అనేది ముగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2 ప్రాణాలు పోయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. 2022లో ఆర్ఎల్సీ ఒప్పందం అయినా కూడా అన్ని కార్మిక సంఘాలు సంతకాలు పెట్టినా కూడా అప్పుడే చేస్తా అన్నటువంటి ఈ యొక్క జీవో ఇప్పటి వరకు కూడా మేము నోచుకోలేకపోయాం. దయచేసి సింగరేణి యాజమాన్యాన్ని ఇప్పటికీ కోరుతున్నది ఏంటంటే మీరు ప్రభుత్వం నుంచి లేదన్నా తీసుకువస్తే మేము దాన్ని అమలు చేస్తాం, తొందర పరిష్కరిస్తామని అన్నారు. మొన్నటికి మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం మన
బట్టి విక్రమార్క గారి నుంచి కూడా ఎండోర్స్ మీరు తీసుకొని వచ్చి అది మన సిఎండి బలరాం గారికి ఫార్వర్డ్ చేపించడం జరిగింది. మా యొక్క రోడ్ల మీద మేము తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మా యొక్క తండ్రులు ఆ రోజు సింగరేణిలో పనిచేసినారు కదా, అదే తండ్రి కొడుకుగా మేము అడుగుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? కావున ఏదైతే మాకు ఈ యొక్క పరిష్కారం లేకపోతుందో కాబట్టి ఈ నెల జూన్ 27 తారీఖు రోజున చెలో కొత్తగూడెం ప్రోగ్రాన్ని మేము నిర్వహిస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.